అల్లూరు జిల్లా పాడేరు అసెంబ్లీ జి మాడుగుల మండలం జి మాడుగుల హెడ్ క్వార్టర్లో కూటమి నాయకులు డాక్టర్ వంపూరి గంగులయ్య గారు, చైర్మన్ సమీకృతిక అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆయన మాట్లాడుతూ జనసేన కార్యకర్తలను గుర్తించి మంచి పదవి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు చెప్పారు. మాజీ శాసనసభ్యులు శ్రీమతి శ్రీ గిడ్డి ఈశ్వరి మేడం గారు, టీడీపీ పాడేరు ఇన్ఛార్జ్ మాట్లాడారు. అదేవిధంగా వెంకటరమణ గారు, కళ్యాణం, తర్వాత మా పద్మ గారు, బియ్యం బాబులు, ఇద్దరు బియ్యం బాబులు ఉన్నారు పక్కన, ఇద్దరు భీముళ్ళకి, కొండలరావు గారికి, తర్వాత మత్స్యరాజు గారి నా క్లాస్మేట్, మేము ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మేము, మత్స్యరాజు గారికి, నాగాబాయి గారు, అనేక మంది మా ఉద్యమ సహచరులు, జనసేన పార్టీ తరఫున కూడా మా జీకేవేది మండలం నుంచి వచ్చినటువంటి జీకేవేది మండల అధ్యక్షులు, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు గొర్రెల వీర వెంకటు, అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ శివాజీ గారు, మరో అగ్రికల్చర్ డైరెక్టర్ రమేష్ గారు, మా వీర మహిళ దివ్యలత గారు, ఇంకా అనేక మంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నటువంటి రోజు. జీమాడుగుల్లో మరి ఏదైతే వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి చైర్మన్ తల్లి త్రిమూర్తులు గారు కావచ్చు, కళ్యాణం గారు కావచ్చు, వెంకటరమణ గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురులో కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పేటువంటి ఒక మంచి సంకల్ప బలం ఉన్నది. ఉపన్యాసం చేద్దాం. ఈనాడు మరి తెలుగుదేశం నుంచి ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా మరి జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి డైరెక్టర్ కావచ్చు, వాళ్ళందరి మధ్య సమన్వయం ఉంటుంది. ఇక్కడ గతంలో చిట్టిబాబు గారు చెప్పినట్టు ఏ సొసైటీ అధ్యక్షుడు ఏ రోజు కూడా సొసైటీలో కూర్చున్న సందర్భం జరగట్లేదు. ఏ రోజు తలుపు తీస్తారో తలుపు వేస్తుంటుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు అలా ఉండదు. జవాబుదారితనం ఉంటుంది. ప్రతి పనికి అకౌంటబిలిటీ ఉంటుంది. ఆ అకౌంటబిలిటీ ఉందా లేదా అనేది ఈ పదవి ఉన్నటువంటి చైర్మన్ డైరెక్టర్లు కాదు, ఇక్కడ మన కూటమి పెద్దలు కూడా దాన్ని పర్యవేక్షిస్తుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రైతాంగం అందరికీ వీలైనంత ఎక్కువ శాతం వాళ్ళకి అవసరాలకి తగ్గట్టుగా ఆలోచన చేసి మరి ఈ సొసైటీని బలోపేతం చేయాలి. రైతాంగానికి కూడా ఉపయోగపడేదానికి కావాల్సిన కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో ప్రధానంగా మరి సొసైటీ సెక్రటరీగా మీ అనుభవాన్ని, మీ యొక్క సర్వీస్ ని ఉపయోగించి మరి వీళ్ళకి సహకరించే పద్ధతిలోనే మీ ఆలోచన ఉండాలి తప్పిస్తే వైసీపీ విధానాలు లాంటి తప్పుడు విధానాలు అవలంబిస్తే మేమైతే చూస్తూ ఊరుకోము. ప్రజల తరపున మేము ఆలోచన చేస్తాం. కాబట్టి అటువంటి తేడా జరిగితే ఖచ్చితంగా ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అది అర్థం చేసుకోవాలి. మన నాయకత్వం కూడా, మన నాయకులు, మీరు ఏ సమస్యలో, ఏ సందర్భంలో, ఏ రైతు గురించి మాట్లాడినా కూడా న్యాయబద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడైనా సక్రమైన మార్గంలోనే మన ఆలోచన విధానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మన ఆలోచన విధానం సక్రమంగా లేకపోతే ఎప్పుడు కూడా మంచి జరిగే అవకాశం ఉన్నది. ఎంతసేపు ఇప్పుడు ఒకరి మీద ఒకరు అపార్థాలు చేసుకొని మనస్పర్ధలు పెట్టుకొని మీరు ఆలోచన చేస్తే మీకు నష్టమే కాదు, మన రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాబట్టి రైతాంగానికి మేలు జరగడం కోసమైనా మీ మనసులో ఉండేటువంటి అపోహలు, అనుమానాలు ఏదైనా ఉంటే అది లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అవి ఉంటే ఇంతమంది ఇక్కడ తరలి వచ్చేవారు కాదు, ఇంత ఐకమత్యంగా కార్యాచరణ చేసేవాళ్ళు కాదు. అది లేదు కాబట్టి మేము మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ఆశీర్వదిస్తున్నాను. మీకు భవిష్యత్తులో కావాల్సిన సహకారం అందించడానికి మనం ఇక్కడ ఓడిపోయినా కూడా ఈరోజు ప్రభుత్వంలో మనకున్నటువంటి మరి స్వేచ్ఛ కావచ్చు, ప్రభుత్వంలో మనకున్న భాగస్వామ్యం కావచ్చు. ఈరోజు నేను కూడా రాష్ట్ర స్థాయిలో జానపద కళలు సృజనాత్మక అకాడమీకి సంబంధించి చైర్మన్ గా నాకు ఇచ్చారంటే నా మీద ప్రభుత్వానికి ఎంత నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగా నేను నడుచుకోగలిగినప్పుడు మాత్రమే నా పదవికి నేను న్యాయం చేస్తుండని అవుతాను. ఆ రకంగా న్యాయం చేయడానికి, మీకు అందుబాటులో ఉండడానికి నిరంతరం నేను మీకు తోడ్పాటుగా ఉంటాననేది అయితే మనస్ఫూర్తికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు ఏ కార్యకర్తకు అవసరం వచ్చినా నాట్ ఓన్లీ జనసేన,
తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏ కార్యకర్తకు ఏ నాయకుడికి అవసరం వచ్చినా కూడా మీరు ఒక ఫోన్ కాల్ కొడితే దానికి సమాధానం చెప్పడానికి, వాటి పరిష్కారానికి నేను మీకు తోడుగా ఉంటాననేది అయితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనలో ఉండే వాళ్ళందరూ కూడా విద్యావంతులు ఉన్నారు, భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. భవిష్యత్తు తరాల భవిష్యత్తు కోసం మీరు నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత ఉందనేది అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కారణం మన ఉద్యమాల నుండి వచ్చాం. ఇక్కడ చిట్టిబాబు నా శిష్యుడు, నాకు సహచరుడు, నాగబ్బాయి గారు మా సహచరుడు, అంటే ఇలా చాలా మంది ఉన్నారు మా ఉద్యమ సహచరులు కూడా. ఇదో భీమబాబు ఉన్నాడు, అంటే ఇలాంటి చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యక్తులంతా కలిసి మన ఆదివాసీ సమాజం యొక్క చట్టాలు, జీవోలు రక్షించడం కోసం మేము చేయని పోరాటం లేదు, మేము పడని కష్టం లేదు. ఓ పూట అంబలు తాగితే, ఓ పూట మంచినీళ్ళు తాగి, ఓ పూట నిద్ర లేకుండా గ్రామాల్లో పర్యటన చేసి మన జాతి కోసం అలపెరగని పోరాటం చేసి మనం సాధించుకున్న చట్టాలు, జీవోలు ఈ రోజు నిర్వీర్యం అవుతున్నప్పుడు, ఆ నిర్వీర్యం అయితే భవిష్యత్తు తరాలకు జరిగే నష్టాన్ని కూడా అంచనా వేసుకోవాలి. మనం ఆలోచన చేయాలి. ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నారు, కానీ ఈరోజు మన ప్రభుత్వాలు భాగస్వామ్యం ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ పరంగా మనకొచ్చే సదుపాయాలు, మనకుండే అవకాశాలని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవడానికి ఆలోచన చేయాలని అయితే మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఆ రకంగా మనం ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా కూడా ప్రజలకి మనం సక్రమైన మార్గంలో ఆలోచన చేయలేకపోతే, ఆ సక్రమైన మార్గం లేకపోతే మనకెన్ని పదవులున్నా, అధికారం ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు.